నన్నెవడ్రా ఆపేది కొలికపూడి కొత్తపాట. స్టేటస్లు పెడతా, ట్వీట్లు చేస్తా, ఎంత రచ్చ చేయాలో అంత చేస్తా, నన్నెవరూ ఆపలేరు అంటున్న కొలికపూడి. తనకు ఎవరూ క్లాస్ పీకలేదని వివరణ. కొలికపూడి ఎపిసోడ్ రోజురోజుకు సాగుతూ వెళ్తోంది. రోజుకో మలుపు తిరుగుతూ అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. నిన్నటిదాకా ఒక న్యూస్ వచ్చింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడిని పిలిచి క్లాస్ పీకారని. నిజానికి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అందరూ సభకు వస్తారు. అలాగే వచ్చారు కొలికపూడి శ్రీనివాస్. ఆ సమయంలో పల్లా శ్రీనివాస్, కొలికపూడి ఎదురుపడిన మాట కూడా వాస్తవమే. ఆ సమయంలో ఇద్దరూ మాట్లాడుకున్నారు కూడా. ఇక్కడ మాట్లాడుకోవడం అంటే పిచ్చాపాటిగానో బాగోగుల గురించో కాదు, కొలికపూడి పెడుతున్న స్టేటస్లపైనే. కొలికపూడితో మాట్లాడడానికి వివాదాలు తప్పితే మరేముంటాయి? దాని గురించి మాట్లాడుకున్నారు కూడా. అయితే కొలికపూడి వర్షంలో మాత్రం తనకు పల్లా గాని ఇతరులు కానీ క్లాస్ పీకలేదని చెప్పుకున్నారు. అంతటితో ఆగలేదు. స్టేటస్లు పెట్టడం ఆపను, ట్వీట్లు చేయడం మానను అంటూ అల్టిమేటం ఇచ్చారు. తన కళ్లకు రోడ్లు బాగోలేవా, పెట్టేస్తానంతే. తన ముందు మౌలిక వస్తువులు లేనట్టు కనిపించాయా, మెసేజ్ చేసేస్తానంతే అంటూ మాట్లాడారు. స్టేటస్లు ఆగవు, ట్వీట్లు ఆపను అంటూ తెగించి చెప్పేశారు కొలికపూడి. అయితే మీడియాలో మాత్రం ఇదే చివరి హెచ్చరికగా కొలికపూడికి క్లాస్ పీకినట్టు వార్తలు వచ్చాయి. నిజానికి ఇక్కడ కొలికపూడి చేస్తున్నది కూడా పెద్ద మిస్టేకే. తమ నియోజకవర్గానికి ఏదో మంచి చేస్తారనే కదా ప్రజల ఓట్లేసి గెలిపించింది. ఈయన కూడా ప్రతిపక్షం మాదిరిగానే ఇక్కడ రోడ్లు లేవు, ఉద్యోగాలు లేవు, నీళ్లు లేవు అంటే ఎలా? అధికారం ఇచ్చారు, అధికార పార్టీలో కూర్చోబెట్టారు. సో అధిష్టానం దగ్గరికి వెళ్ళి నిధులు తెచ్చుకోవాల్సిన బాధ్యత ఒక ఎమ్మెల్యేగా కొలికపూడిదే. అది మానేసి తన నియోజకవర్గంలో ఏదీ బాగోలేదంటూ స్టేటస్లు పెడితే ప్రజలకు మేలు జరుగుతుందా? వాటంతట అవే రోడ్లు పడతాయా? ఏంటిది కొలికపూడి అని ప్రశ్నిస్తోంది బీసీవై పార్టీ.